రీసెంట్గా పిఠాపురం వెళ్ళినప్పుడు ఒక వీడియో చేశాను. చాలా సగర్వంగా చెప్పుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారి కోసం ఆ వీడియో చేయటం, ఆ వీడియోలో ఉప్పాడ తీర ప్రాంతం, పిఠాపురానికి సంబంధించినటువంటి నియోజకవర్గంలో ఉప్పాడ తీర ప్రాంతం అనేది చాలా కీలకమైనది. అక్కడ మత్స్యకారులు ఎన్నో కుటుంబాలు అక్కడ జీవనోపాధి పొందుతూ అక్కడ వాళ్ళ కష్టాన్ని నమ్ముకుని, సముద్రాన్ని నమ్ముకుని వాళ్ళు వేటకు వెళ్తూ ఉంటారు. అయితే అలాంటి ఉప్పాడ కొన్ని సంవత్సరాలుగా, కొన్ని దశాబ్దాలుగా అక్కడ ఉప్పాడ తీర ప్రాంతం అనేది కొట్టుకుంటూ పోతూ సముద్ర గర్భంలో వాళ్ళ ఇళ్ళు, పొలాలు అన్నీ కూడా కొట్టుకుపోతున్నవి అనేది కనిపిస్తుంది. మీకు పక్కన విజువల్స్లో కూడా చూడొచ్చు. అలాంటి ఉప్పాడకు మొన్న నేను వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఇక్కడికి వచ్చి విజిట్ చేశారు. దీనికి సంబంధించి ఒక ప్రణాళిక కూడా మద్రాస్ ఐటీఐకి సంబంధించినటువంటి దాంట్లో IIITకి సంబంధించినటువంటి వాళ్ళతో మాట్లాడారు. వాళ్ళని తీసుకొచ్చి చూపించారని కూడా మనకు తెలుసు. దానికి సంబంధించినటువంటి వర్క్లు నేను అక్కడ ఉన్నటువంటి ప్రజలకు పవన్ కళ్యాణ్ గారు చేస్తారా, మా ఇప్పటి వరకు 1 year అయిపోయింది, ఎవరు పట్టించుకోవాలా, ఇంకా కోతకు గురైపోతుంది, ఈ ఇల్లు కూడా కూలిపోయింది, ఈ ఇల్లు కూడా వెళ్ళిపోతుంది అని చెప్పి చాలామంది బాధపడుతూ వాళ్ళు కొంత ఒక రకంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు మాత్రమే చేయగలరు అనే నమ్మకం ఉన్నా ఏమో ఎలా ఉంటుందో, ఎప్పుడు ఎలా పోతుందో అనే బాధ కూడా వాళ్ళలో ఉంది. కానీ నేను ఆ రోజు వాళ్ళకి చాలా క్లారిటీగా చెప్పాను. డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు ఉన్న ఈ 5 ఏళ్ల లోపే మీకు ఈ ఏదైతే తీర ప్రాంత కోతకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉందో దీనికి సమస్యకి పరిష్కారం కేవలం పవన్ కళ్యాణ్ గారే చూపిస్తారు అని నేను ఆ రోజు చెప్పడం జరిగింది. మీరు పక్కన ఉన్నటువంటి విజువల్స్, ఆ వీడియో కూడా ఒకసారి చూడొచ్చు. అంటే ఎందుకు ఇది చెప్తున్నాను అంటే పవన్ కళ్యాణ్ గారి మీద అంత నమ్మకం ఉంది. ఆయన నిజాయితీగా, నిబద్ధతతో పనిచేసేటువంటి, ప్రజల కోసం మాత్రమే పనిచేసేటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. తన కష్టార్జితం సినిమాల ద్వారా ప్రధాన ఆదాయం అక్కడి నుంచి వస్తున్నటువంటి డబ్బును కూడా వాళ్ళ ఫ్యామిలీకో, వాళ్ళ పిల్లల ఫిక్స్డ్ డిపాజిట్లను కూడా తీసేసి వాళ్ళ పిల్లల గురించి కూడా ఆలోచించుకోకుండా, ఆయన గురించి కూడా ఆలోచించుకోకుండా ప్రజలకే ఖర్చు పెడుతున్నటువంటి ఏకైక నాయకుడు. కుటుంబాన్ని చాలామంది అనుకుంటారు 50% ఆయన ప్రజలకే ఇస్తున్నారు. 50 కాదు, 90 to 80%, 80 to 90% ప్రజలకే తన సొమ్ములో, తన సంపాదించిన దాంట్లో, తన ఆస్తుల్లో అమ్మేసి తాకట్టు పెట్టి మరీ ప్రజలకి మాత్రం ఇస్తున్నటువంటి ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారే. అంత బలంగా నేను చెప్పగలుగుతున్నానంటే ఇది కేవలం పవన్ కళ్యాణ్ గారే చేయగలరు. కొన్ని దశాబ్దాలుగా మీకు ఉన్నటువంటి ఈ సమస్యను కేవలం పవన్ కళ్యాణ్ గారే మాత్రమే తీర్చగలరు అని చెప్పారు. ఇప్పటి వరకు ఒక లెక్క, పిఠాపురంలో గతంలో ఏ నాయకుడు ఉన్నా వాళ్ళు ఎక్కువ చేశారా, తక్కువ చేశారా అనేది పక్కన పడేద్దాం. ఇప్పుడు కేవలం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, మీ సమస్య తీరుతుంది అని చెప్పాను. ఈరోజు అది జరిగి చూపించింది. నిజంగా డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకుడు పిఠాపురంలో ఉండటం అనేది పిఠాపురం ప్రజలు అదృష్టం చేసుకున్నారు. ఏదో మనం గతంలో రామరాజ్యం అనేది రాముడి కాలంలో మనం చూస్తున్నాం. అంటే ప్రజల సమస్యలు ఎలాంటి సమస్య అయినా తెలుసుకుని, వాళ్ళు దేంతో ఇబ్బంది పడుతున్నా వాళ్ళు వచ్చి చెప్పకపోయినా సరే తెలుసుకుని దాని గురించి ఎంక్వైరీ చేసి అసాధ్యాలను ఆయన అంచనా వేసి దానికి సంబంధించినటువంటి ప్రణాళికలు, వ్యయం అంతా కూడా ఆయన సిద్ధం చేసుకుని ఆయన రంగంలోకి దిగుతారు. వచ్చినటువంటి ఒక్క 1 year కాలంలోనే 308 కోట్లు ఖర్చు పెడితే ఈరోజు ఆయన అఫీషియల్గా అనౌన్స్ చేసింది ఏంటంటే 250 కోట్లు పెట్టి ఈ ఏదైతే ఉప్పాడ తీర ప్రాంతానికి సంబంధించి ఇది టూరిజం ప్లేస్గా, అలాగే ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకారులకు ఒక బలంగా వాళ్ళ కోల్పోతున్నటువంటి ఇళ్లకు, భూమికి ఒక అడ్డుగోడగా నిలవటానికి ఇది ఉపయోగపడుతుందని పవన్ కళ్యాణ్ గారు 250 కోట్లు శాంక్షన్ చేసి దానికి టెండర్లకు కూడా పిలిచినటువంటి పరిస్థితి. సో డెఫినెట్గా ఈ సంవత్సరం అంటే సంవత్సర కాలంలోనే పవన్ కళ్యాణ్ గారు దీని సమస్యకి అంటే ఏదో పిలిచాం అయిపోయింది అన్నట్టు కాకుండా పూర్తి చేసే బాధ్యతను కూడా ఆయన మళ్ళీ తీసుకోబోతున్నారు. ఇప్పటికే 308 కోట్లు ఖర్చు పెడితే 250 కోట్లు ఈ సంవత్సరమే తీసుకుంటే ఆయన ఇంకా ఎన్ని కోట్లు పెడతారో అనేది ఆలోచించండి. అవసరమైతే ఆయన సొంత డబ్బులైనా పెట్టేస్తారు. ఆయన అంత పిచ్చోడు. ఆయన ప్రజల కోసం పని చేయడానికి ఒక పిచ్చోళ్ళ ఉన్నటువంటి వ్యక్తిగా కనిపిస్తారు. ఈ రోజుల్లో అలాంటి నాయకుడు దొరకటం చాలా 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 కష్టం. అలాంటి నాయకుడు పిఠాపురానికి దొరికాడు. మీకు ఎటువంటి ఇబ్బంది లేదు, నాకు తెలిసి చెప్తున్నాను. పిఠాపురం ప్రజలు అదృష్టవంతులే.